ఈరోజు అమ్మవారికి అభిషేకం అయితే జరిగింది. దానికి ముందు అమ్మవారికి ఆల్రెడీ ధరించి ఉన్న ఒక చీరని తొలగించి కేవలం శేషవస్త్రం మీద అభిషేకం చేశారు. ఆ వస్త్రాన్ని ఎవరైతే దక్కించుకోవాలనుకుంటున్నారో, ఎన్నో అభిషేక జలాలతో కూడిన ఆ వస్త్రం దక్కించుకోవడానికి చాలామంది వాళ్ళ పేర్లు రాసుకొని చిట్టిలో పెట్టారనమాట. అవన్నీ ఒక దగ్గర పెట్టి ఎవరైతే అదృష్టవంతులు ఉంటారో వాళ్ళకి ఈరోజు ఆ శేషవస్త్రం వస్తుంది అని అయ్యగారు చెప్పిన దాని ప్రకారం నిశాంత్ గురువు గారు చెప్పారు. చిన్న బాబు చేత ఆ చిట్టి తీయించడం జరిగింది. ఆ చిట్టిలో ఉన్న పేరు మన నాగేశ్వరరావు గారిది. గీత నాగేశ్వరం. మీ అంతమంది రాసుకున్నారు, మీకు వచ్చింది కదా, ఎలా అనిపించింది? అమ్మవారి కృప మా మీద ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందండి. ఎక్కడి నుంచి వచ్చారు? నారకపేట, నల్లవెల్లి మండలం. ఎన్నోసారి వచ్చారు? ఇదే ఫస్ట్ టైం. అంటే సాధారణంగా గుళ్ళల్లో అభిషేకాలు అవి చూస్తారు కదా, ఈరోజు ఇక్కడ అమ్మవారికి జరిగిన అభిషేకం తీరు కానీ మంత్రోచ్చరణ మీరు చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? బాగుంది మేడం, చాలా బాగుంది. ఒక పక్క ఎండలు, ఈరోజు ఆరుద్ర నక్షత్ర ప్రత్యేకత. ఈరోజు అభిషేకం జరిగితే చూడాలని ఎంతోమంది కళ్ళగంటారు, కానీ ఇలాంటి టైంలో మీకు రావడం ఎలా అనిపించింది? చాలా సంతోషంగా ఉన్నది మేడం, ఆనందంగా ఉన్నది. అమ్మవారి కృప ఉన్నందుకు మాకు చాలా ఆనందంగా ఉన్నది. ఇప్పుడు ఈ విషయాన్ని మీ ఇంట్లో వాళ్ళతో కానీ వాళ్ళందరితో పంచుకోవాలనుకుంటారు? పంచుకుంటాం మేడం, అందరూ చెప్పగలుగుతాం. సరే మేడం, థ్యాంక్ యూ. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కోరికతో లేకపోతే ఈరోజు నాకు ఈ బాధ ఉందని అమ్మవారి దగ్గర చెప్పుకొని ముడుపు కట్టుకోవడానికి చాలామంది వచ్చారు. ఈరోజు ఈ శేషవస్త్రాన్ని ఈయన దక్కించుకున్నారు. ఇంకొకసారి మీరు కూడా అలా శేషవస్త్రాన్ని దక్కించుకునే అవకాశం మీకు కూడా వస్తుంది. ఒక్కసారి ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే ఖచ్చితంగా మీకు కూడా భాగ్యం కలుగుతుంది.